ప్లేట్ మీల్స్ 5 రూపాయలకే హైదరాబాద్లో దొరుకుతుంది. ఇదే లీస్ట్ రేట్. మామూలు హోటల్లో అయితే 100 రూపాయలు, అదే 5 స్టార్ అయితే 1000 రూపాయలు, ఇంకా అనుకుంటే 1500. అంతకన్నా తినాలన్నా పొట్ట పట్టదు కదా. అయితే జిహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్స్ మాత్రం ప్లేట్ మీల్స్కు 2100 రూపాయలు ఖర్చు చేశారు. అంత రేటుకు ఆ కాంట్రాక్టర్ పెట్టిందేంటి, కార్పొరేటర్లు తిన్నది ఏంటా అనేది హాట్ టాపిక్గా మారింది. 150 మంది 5 ఏళ్ల టెలిఫోన్ బిల్ ఎంతో తెలుసా? అక్షరాల 1,86,00,000. విదేశాలకు గంటల తరబడి కాల్ చేసినా ఇంత బిల్లు ఎక్కడి నుంచి వచ్చింది? రోజుల తరబడి మాట్లాడినా కోట్లలో బిల్లు వస్తుందా అని ఆశ్చర్యపోతున్నారు. కార్పొరేట్ల హైఫై ఖర్చులకు 5 ఏళ్లలో 17 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఇదంతా పప్పులు ఉప్పులు కొంటూ జనం కట్టిన పన్నులే. ఈ సొమ్మంతా దుబారా చేసేశారు. ఇంకో విచిత్రమైన విషయం వెలుగులోకి వచ్చింది. అభివృద్ధి కోసం కార్పొరేషన్లకు జిహెచ్ఎంసీ 690 కోట్లు కేటాయిస్తే ఖర్చు చేసింది మాత్రం కేవలం 239 కోట్లు. ఇక సోకులు షికార్లపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై ఏమాత్రం ఉందో ఇది చూస్తే అర్థమవుతుంది. జిహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ల సోకులు షికార్లు దుబారా ఖర్చులపై మరిన్ని వివరాలు అందించడానికి ప్రభాకర్ లైవ్ లో రెడీగా ఉన్నారు. ప్రభాకర్, చెప్పండి. కార్పొరేటర్లు ప్లేట్ మీల్స్ కి 2100 రూపాయలు ఖర్చు పెట్టారంటే ఇది సామాన్యమైన విషయం ఏం కాదు. ఇంకా వేటికి ఎంతెంత ఖర్చు చేసి ఉంటారు? అసలు స్టడీ టూర్ల కోసమని 3,66,00,000 రూపాయలు పెట్టారు కదా. ఏ సిటీస్ లో తిరిగారు? ఆ స్టడీ టూర్లతో వీళ్ళు నేర్చుకున్నది ఏంటి? అసలు ఏమైనా మార్పులు చేశారా? చూసొచ్చు అక్కడ. రాధిక, నిజంగా కూడా ఇది చాలా ఆశ్చర్యపరుస్తున్న విషయం. నిన్న లిస్ట్ బయటకు వచ్చిన నుంచి ఎంతెంత ఖర్చు చేశారు అనే దాని విషయం బయటకు వచ్చిన నుంచి చాలామంది కూడా ఆశ్చర్యపోతున్న విషయం. జిహెచ్ఎంసీ చరిత్రలో ఎన్నర్లేనట్టుగా ప్లేట్ భోజనానికి 2000 రూపాయలు, 5 స్టార్ 7 స్టార్ లో కూడా ఇంత రేట్ ఉండదు కావచ్చు. 2100 రూపాయలు ఒక ప్లేట్ భోజనానికి. అది కౌన్సిల్ జరిగినప్పుడు కార్పొరేటర్లకు కానీ మేయర్కు అధికారులకు కలిసి పెట్టే భోజనానికి కేవలం ప్లేట్ భోజనానికి 2000 రూపాయలు ఖర్చు పెట్టారు. దీన్ని చూస్తే అర్థమవుతుంది అసలు ఎట్లాంటి దుబారా ఖర్చులు తాజా మాజీ కార్పొరేటర్లు ఏర్పాటు చేశారు. 4000 నెలకు జీతం తీసుకుంటున్నామని చెప్తున్న కార్పొరేటర్లు ఒక ప్లేట్ భోజనానికి మాత్రమే 4000 జీతం తీసుకుంటూ ప్రజాసేవకు అంకితం అవుతున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం, ప్రజల కోసం పాదయాత్రలు చేస్తున్నాం అని చెప్పుకున్న కార్పొరేటర్లు కేవలం ఒక ప్లేట్ భోజనానికి 2100 రూపాయలు ఖర్చు పెట్టడాన్ని చాలా ఆశ్చర్యపరుస్తున్న విషయం. ఈ విషయం తెలిసినప్పటి నుంచి చాలా మంది కూడా ఆశ్చర్యానికి గురైన విషయం. చాలా మంది అధికారులు కానివ్వండి, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కానివ్వండి. మొత్తానికైతే మీరు చెప్పినట్లు స్టడీ టూర్లకని 3 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టారు. స్టడీ టూర్లు ఎక్కడెక్కడ తిరిగారు? జమ్మూ కాశ్మీర్, షిల్లాంగ్, గ్యాంగ్టక్, కులు మనాలి లాంటి విహారయాత్రలకు తిరిగినట్టుగానే స్టడీ టూర్లు చేశారు. కానీ వీళ్ళు పోయిన అఫీషియల్ వర్క్ మాత్రం రోడ్ల నిర్వహణ ఎలా ఉంది, డ్రైనేజ్ గార్బేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది, ఎట్లాంటి సిస్టమ్ను అవలంబిస్తున్నారు దాన్ని తెలుసుకోవడానికి వెళ్ళారు. కాకపోతే 3 కోట్లకు పైగా ఖర్చు పెట్టిన ఈ స్టడీ టూర్లో ఎట్లాంటి దాన్ని ఇంప్లిమెంట్ చేసిన దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇప్పటికీ మనం చూస్తున్నాం హైదరాబాద్ రోడ్లు మొత్తం కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది, గార్బేజ్ వ్యవస్థ అట్లా అస్తవ్యస్తంగా ఉంది. గార్బేజ్ లిఫ్టింగ్లో కానీ దానికి సంబంధించిన సేకరణలో కానీ ఎట్లాంటి పురోగతి సాధించలేదు. స్టడీ టూర్లకు 3 కోట్ల రూపాయలకు పైగా ప్రజా ధనాన్ని మొత్తం కూడా వృధా చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగే ఇక్కడ చూడొచ్చు మనం ల్యాప్టాప్ అండ్ ప్రింటర్లకు సంబంధించి ప్రతి కార్పొరేటర్కు ఒక ల్యాప్టాప్ ప్రింటర్ని అందించారు. దీనికోసం 1 కోటి రూపాయలకు పైగా ఖర్చు చేశారు. కార్పొరేటర్లకు సంబంధించిన టెలిఫోన్ బిల్లు నిజంగా కూడా ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. 1,86,00,000 రూపాయలు కేవలం టెలిఫోన్ బిల్లు ఖర్చు చేశారు. మెడికల్ ఇన్సూరెన్స్ కోసం ఫ్యామిలీ వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పేరెంట్స్, కార్పొరేటర్ ఒక్కరే ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలకు, వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళకి కలిపి మొత్తం కూడా 72,86,000 ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రైవేట్ కంపెనీలకు చేసిన హెల్త్ ఇన్సూరెన్స్కు ఖర్చు చేశారు. అట్లాగే టీ స్నాక్స్కే కేవలం 42 లక్షలు. 21 సమావేశాలు జరిగినాయి మొత్తం జిహెచ్ఎంసీ 5 ఏళ్ల పాలనలో. 2009లో 150 మంది కార్పొరేటర్లు ఎన్నికయ్యారు. వీళ్ళ ఎన్నిక తర్వాత 21 సమావేశాలు మాత్రమే జనరల్ బాడీ మీటింగ్ జరిగాయి, కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. ఈ 21 సమావేశాల్లోనే కేవలం స్నాక్స్ కోసం, టీ కోసం
పెట్టిన ఖర్చు 42 లక్షల రూపాయలు, అక్షరాల 42 లక్షల రూపాయలు. అంటే ఇప్పుడు చూస్తున్నాం మనం దాదాపుగా ఒక రోడ్డు బాగు చేయడానికి కానీ లేకపోతే ఇంకేదైనా మౌలిక వసతులు కల్పించడానికి కానీ ₹1,00,000 ఖర్చు చేయాలంటే 10 లక్షల బిల్లు శాంక్షన్ చేయాలంటేనే ఫైల్ మొత్తం కూడా 5 ఫ్లోర్లు తిరిగి రావాల్సి ఉంటుంది. కాకపోతే ఏ సంతకం లేకుండా ఏ ఆమోదం లేకుండా కేవలం జనరల్ బాడీ చేసి కౌన్సిల్ తీర్మానంతో చేసిన ఖర్చు 42 లక్షల రూపాయలు కేవలం టీ స్నాక్స్ కోసమే. అట్లాగే ఇద్దరు మేయర్లు పనిచేశారు, బండ కార్తిక అట్లాగే మాజీ దివసేని ఇద్దరు మేయర్లు కూడా 5 సంవత్సరాల్లో అమెరికా పర్యటన కోసం అమెరికా పర్యటన కోసం పెట్టిన ఖర్చు ₹1,00,00,000. అట్లాగే ఐప్యాడ్స్ కూడా ఇస్తామని దీనికి సంబంధించిన తీర్మానాన్ని కూడా కౌన్సిల్లో చేయడం జరిగింది. దీనిపై కోర్టుకు వెళ్ళారు. దీనికి 72 లక్షలు ఆల్రెడీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అసలు ఐప్యాడ్స్ ఎందుకు? ముఖ్యంగా కార్పొరేటర్కి సంబంధించి చాలా విలాసవంతమైన వాళ్ళ ఛాంబర్స్ బాగు చేయించుకోవడానికి, వాళ్ళ నియోజకవర్గాల పరిస్థితి ఎట్లా ఉందనేది వీళ్ళ పర్యటన వీడియో తీసుకొని మీడియాకి రిలీజ్ చేయడానికి వీడియో క్యామ్లను కూడా అందించడం జరిగింది. ల్యాప్టాప్లు అందించారు, ప్రింటర్స్ అందించారు. అట్లాగే ల్యాప్టాప్ ప్రింటర్స్ను మళ్ళీ వెనక్కి తీసుకురమ్మన్నారు. కానీ ఇచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా 150 కార్పొరేటర్లలో 150 మంది కార్పొరేటర్లలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. అంటే దీనికోసం దాదాపుగా ₹1 కోటికి పైగా ఖర్చు పెట్టారు. ఇంకో ముఖ్య విషయం, ఆటల పోటీలు నిర్వహించారు. కార్పొరేటర్లకు ఓన్లీ కార్పొరేటర్లకు నిర్వహించిన ఆటల పోటీల్లో ₹1 కోటి ఖర్చు పెట్టారు. అసలు ₹1 కోటి ఆటల పోటీలకు అవుతుంది? ఒక్కసారి నిర్వహించిన ఆటల పోటీలో ₹1 కోటి ఖర్చు అవుతుంది అనేది కూడా సందేహంగా మారింది. కార్పొరేటర్స్ ఆఫీస్కు అసలు నిజంగా కూడా అఫీషియల్ గా చేయించుకోవడానికి వీల్లేదు. దీనికోసం ₹3 కోట్ల ఖర్చు పెట్టారు. ₹3 కోట్ల ఎక్కడి నుంచి తెచ్చారు? పన్నుల నుంచి వసూలు చేసి మొత్తం జిహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. అవసరం ఉంటే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని వారి దగ్గర నుంచి వసూలు చేయడానికి చెత్త కుండీలను డంప్ చేస్తుంది. హైకోర్టు కూడా దీనిపైన సీరియస్గా ఫైర్ అయింది. మరి అంత కష్టంగా వసూలు చేసి అంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని వసూలు చేసిన ప్రాపర్టీ ట్యాక్స్ లాంటి కొన్ని ట్యాక్స్లను, ప్రజాధనాన్ని ఇట్లా వేస్ట్ చేయడం, ఇట్లా వృధా చేయడం, విలాసాలకు ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికైతే దాదాపుగా 17 కోట్ల రూపాయలను మొత్తం కూడా విలాసాలకు ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. మనం మొన్ననే చూసాం 600 కోట్లు బడ్జెట్ ఉంటే కేవలం 236 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే విలాసాలకు ఖర్చు చేసినంత కూడా అభివృద్ధి పనుల కోసం కేటాయించిన నిధులను ఖర్చు చేయడంలో జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు విఫలమయ్యారు. మొత్తం 150 మంది కార్పొరేటర్లు అదే పరిస్థితి. అటు అధికార కాంగ్రెస్ ఇంతకుముందు గతంలో అధికార కాంగ్రెస్ కూడా అదే పరిస్థితి. దాని తర్వాత ఎంఐఎం మేయర్ వచ్చారు, అక్కడ కూడా అదే పరిస్థితి. ఎవరైనా 150 మంది కార్పొరేటర్లు చేసిన మొత్తం ఖర్చు కూడా అసలు నోరెళ్ళబెట్టే విధంగా ఉంది. ₹2,000 భోజనం దగ్గర నుంచి చూసుకుంటే స్టడీ టూర్లు, వీడియో క్యాములు, ఆటల పోటీలు, మేయర్ అమెరికా పర్యటన ఇవన్నీ కూడా ఒక విస్తుగొల్పే అంశంగా కనిపిస్తున్నాయి రాధిక. మొత్తం మీదుగానైతే దీనిపై ప్రజా సంఘాలు, అటు సామాజిక సంఘాలు సంస్థలు కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి. దీనిపైన చర్య తీసుకోకపోతే హైకోర్టులో కూడా ఫిల్ అయ్యడానికి రెడీగా ఉన్నారు. దీనిపైన చర్య తీసుకోకపోతే ఈ ఆనవాయితీ కంటిన్యూ అవుతూ వస్తుంది. కార్పొరేటర్లు అంటే కేవలం విలాసవంతమైన జీవితం గడపడానికి కార్పొరేటర్లు ఎన్నికయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని భవిష్యత్తులో కూడా ఇది మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఇంతలోనే ఆపివేయాలి, భవిష్యత్తులో ఇది రిపీట్ కాకుండా చూడాలనే అంశంపైన కూడా కొన్ని అటు స్వచ్ఛంద సంస్థలు కూడా ఆలోచిస్తున్నాయి రాధిక. రైట్. ఈ 5 ఏళ్లలో అసలు వీళ్ళ ఖర్చు పైన ఎటువంటి అంటే మానిటరైజేషన్ లేదా, ఎందుకు ఇన్ని ఖర్చులు పెడుతున్నారని? ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు నిజంగానే ఖర్చు చేశారా లేదంటే ఏదైనా బిల్స్ తీసారా దీనికి సంబంధించి ప్రభాకర్? అంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం స్పష్టంగా ₹2,000 మీల్స్కి అయింది అని అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏ హోటల్ నుంచి వచ్చిందనే దాని విషయంలో స్పష్టత లేదు. క్యాంటీన్ నుంచి తెప్పించుకున్నామని చెప్తున్నారు. జిహెచ్ఎంసీ కోఆపరేటివ్ క్యాంటీన్, అది జిహెచ్ఎంసీలో ఉన్న క్యాంటీన్ కోఆపరేటివ్గా ఏర్పడి ఒక సంస్థగా ఒక కోఆపరేటివ్ సంస్థగా అది నడిపిస్తుంది. దాని నుంచి తీసుకొచ్చిన దానికి ₹2,000 బిల్ వేస్తారు. ₹40 జిహెచ్ఎంసీ క్యాంటీన్ బిల్ ఇప్పటికి ఉంది. అంటే దాదాపు 2009 నుంచి 2015 ఈ రోజు వరకు కూడా ₹40 నుంచి ₹50 జిహెచ్ఎంసీ భోజనానికి, ఒక ప్లేట్ భోజనానికి అయ్యే ఖర్చు. ఓకే, విఐపి రేంజ్లో తీసుకున్న ₹100 200 మించకూడదు. అదే స్టార్ హోటల్లో తీసుకున్న 500 నుంచి 600 అవుతుంది. కానీ ₹2,000 ఎక్కడి నుంచి అవుతుంది? హైదరాబాద్లో ఉన్న 5 స్టార్ ఏ హోటల్లో కూడా ₹2,000 భోజనం ఎక్కడ కూడా లేదు. సో దీనిపైన కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. లేకపోతే కార్పొరేటర్స్ బిల్స్ తయారు చేశారా, లేకపోతే అధికారులు బిల్స్ తయారు చేశారా? పోనీ కార్పొరేటర్స్ కౌన్సిల్ తీర్మానం చేస్తే అధికారులు ఏం చేస్తారు? దీన్ని అబ్జెక్షన్ చేసి ఉండాల్సింది, కాకపోతే దాన్ని కూడా చేయలేదు, ఎక్కడ కూడా చేయలేదు. అసలు బిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది అసలు ఇంతవరకు కూడా తెలియని పరిస్థితి. బిల్స్ ఇవ్వమంటే కూడా వాళ్ళు నిరాకరించడం. ఆర్టీఏలో లోక్సత్తా పార్టీ బిల్స్ అడిగింది, బిల్స్ అడిగితే కూడా నిరాకరించిన పరిస్థితి. దీనిపై కూడా తీవ్రంగా చర్చ జరుగుతుంది. అసలు బిల్స్ ఫేక్ బిల్సా లేకపోతే జెన్యూన్ బిల్సా? ₹2,000 బిల్స్ ఎవరు ఇచ్చారు? ముఖ్యంగా ఇంకా ఇంకొక విషయం, కొరియర్కు సంబంధించి, కొరియర్ ఎప్పుడు ఇస్తారు? కార్పొరేటర్కి సంబంధించి ల్యాప్టాప్లు, ప్రింటరు, ఇంటర్నెట్ సదుపాయం కల్పించిన తర్వాత కూడా కొరియర్ను ఉపయోగించుకున్నారు. కొరియర్ ద్వారా సమాచారం చేరవేయడం లేట్ అవుతుందనే
ల్యాప్టాప్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళకి అందించారు. కాకపోతే మళ్ళీ దానికి కొరియర్ పెట్టి మళ్ళీ 1,35,000 రూపాయలు మళ్ళీ తీసుకున్నారు. ఈ బిల్స్ అని కూడా మొత్తం రిలీజ్ అయ్యాయి. అసలు ఎక్కడి నుంచి రిలీజ్ అయ్యాయి, అసలు అడిషనల్ కమిషనర్ ఫైనాన్స్ ఏం చేస్తున్నారు, అప్పుడున్న కమిషనర్ ఏం చేస్తున్నారు అనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. అసలు ఎట్లా శాంక్షన్ చేశారు, 17 కోట్ల రూపాయల బిల్లులు ఏ విధంగా శాంక్షన్ చేశారు? కేవలం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా రోడ్లకు సంబంధించో లేకపోతే ఏదైనా కార్యక్రమాలకు సంబంధించో 10 లక్షల బిల్లో లేకపోతే ఇంకో కోటి రూపాయల బిల్లు మంజూరు చేయడానికే దానికి నానా రకాల ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. కాకపోతే ఎట్లాంటి అది లేకుండా కేవలం రోజులలో మాత్రమే బిల్స్ మంజూరయ్యాయి, రోజులలో మాత్రమే బిల్స్ పాస్ చేసుకున్నారు. సో ఇదంతా కూడా అధికారులు, కార్పొరేటర్లు, కౌన్సిల్ ఇదంతా కూడా వీళ్ళు మొత్తం కూడా మూకుమ్మడిగా చేసిన వ్యవహారంగానే కనిపిస్తుంది. దీనిపైన సమగ్రమైన విచారణ జరిపించాలి, విజిలెన్స్ విచారణ కూడా జరిపించాలనే కొంతమంది కోరుతున్నారు. సో దీనిపైన ఎంతవరకు జెన్యూనిటీగా విచారణ జరిపిస్తారు, భవిష్యత్తులో దీని ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా కొంతవరకు ఆలోచించాల్సిన అంశం. రాధిక, రైట్. అంటే ప్రజల నుంచి ఏదైనా ట్యాక్స్ కట్టాలంటే ముక్కు పిండి మరీ వసూలు చేసే వీళ్ళకంటే వీళ్ళకి ఇచ్చిన అమౌంట్ పైన కంపల్సరీగా జవాబుదారితనం అనేది ఉండాలి. ప్రజలకు చెప్పాలి ఏ విధంగా ఖర్చు చేశారు, ఎలా ఖర్చు చేశారు అని. అంటే ఆ మాత్రం భయం లేకుండా ఖర్చు చేసేసారు, అయిపోయింది, బిల్స్ వచ్చేసాయి. మరి ఇప్పుడన్నా దానికి సంబంధించి మీరు అన్నట్టు జెన్యూనిటీలో ఎంతవరకు సీరియస్నెస్ ఉంది, ఎంతవరకు వీళ్ళు చేసిన షికార్ల పైన కానివ్వండి, వీళ్ళు తిన్న తిండి పైన కానివ్వండి, విచారణ ఎంతవరకు జరగచ్చు అంటారు ప్రభాకర్? అంటే దాదాపుగా సంవత్సరన్నర కాబోతుంది ఇప్పుడు. ఎందుకంటే జనరల్ బాడీ ఇంతవరకు మళ్ళీ ఎలక్షన్ జరగలేదు. 2009 నుంచి 2014 వరకు అదే ఉంది. దీనిపైన వీళ్ళు పెట్టుకున్న బిల్స్ పైన కానీ, లేకపోతే వీళ్ళు పెట్టిన ఖర్చు పైన కానీ, లేకపోతే వీళ్ళు చేసిన షికారులు ఏవైతే విహారయాత్రలు అని చెప్పుకుంటున్నారు, ఇక్కడ మనకి ఇచ్చారు సిమ్లా, డార్జిలింగ్, గ్యాంగ్టాక్, కాశ్మీర్, ఇవన్నీ కూడా విజిటింగ్ టూరిస్ట్ ప్లేసెస్. ఇవన్నీ కూడా ఇది ఎక్కడ కూడా మన స్వచ్ఛ భారత్ స్వచ్ఛ కమిటీ ఇచ్చిన లిస్టులో కూడా దీనిలో ఒక 2-3 సిటీస్ తప్ప మిగతా ఏవీ లేవు. ఒక షిమ్లా మాత్రమే ఉంది స్వచ్ఛ కమిటీ లిస్టులో. ఇక్కడికి వెళ్ళి వీళ్ళు ఏం చేశారు, ఏం రీసెర్చ్ చేశారు అనే దానిపైన కూడా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అసలు వీళ్ళు పోయిన ఖర్చు, అసలు చేసిన ఖర్చు, వాళ్ళు తిరిగిన ఖర్చు, చేసిన అధ్యయనం, చేసిన రీసెర్చ్ ఏంటి, హైదరాబాద్ నగరానికి, జిహెచ్ఎంసీకి దీని ద్వారా ఉపయోగపడింది ఏంది అనే దానిపై ఇంకా కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పట్లేదు ఫస్ట్. దాని తర్వాత వచ్చి మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి లేవు. సో ఇవన్నీ కూడా ఒక చేయాలని ఒక ప్లాన్ ప్రకారం చేసినట్లుగానే కనిపిస్తుంది. మీరు అన్నట్టుగా జెన్యూనిటీ కూడా కావాలంటే జెన్యూనిటీ ఎక్కడి నుంచి వస్తుంది? కౌన్సిల్ తీర్మానం చేసి ఇదే ఫైనల్ అని వాళ్ళు చెప్పుకునే పరిస్థితి. అంటే అధికారులు కూడా దీనిపై ప్రశ్నించే అవకాశం వాళ్ళు ఇవ్వలేదు. కౌన్సిల్ తీర్మానం జరిగిన తర్వాత దాన్నే ఫైనల్గా చూపించి దాన్నే తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దీనిపైన అధికారులు కూడా ఏం చేయలేని పరిస్థితి అప్పుడు ఉండింది. అధికారులను కూడా వీళ్ళు మ్యానిపులేట్ చేశారని కొంతమంది అంటున్నారు. కాకపోతే అది ఎంతవరకు జరిగింది అనేది అయితే బయటకు రావాల్సి ఉంది. దీనిపైన అటు విజిలెన్స్ విచారణతో పాటు ప్రభుత్వం కూడా రియాక్ట్ కావాలి. ఎందుకంటే ఒక జిహెచ్ఎంసీలోనే జరిగింది అని అంటే మిగతా కార్పొరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మిగతా కార్పొరేషన్స్ ఎట్లాంటి చర్యలు చేపడతాయి, అటు సిడిఎంఏ కూడా దృష్టి పెట్టాలి. ఎందుకంటే రూరల్లో ఇప్పుడు కొన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్స్ కూడా ఇదే సిస్టమ్ అవలంబిస్తే అసలు ప్రజాధనం ఎక్కడికి వెళ్తుంది? పన్ను వసూలు చేయడంలో ఉన్నంత శ్రద్ధ దాన్ని ఖర్చు పెట్టే విధానాలు, దాన్ని ఖర్చు చేసిన అంశాలు దానిపైన కూడా పెట్టాలి. కాకపోతే ఎక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ పాటించట్లేదు. ట్రాన్స్పరెన్సీ పాటిస్తే జిహెచ్ఎంసీ ఆదాయం ఇంకా కూడా పెరుగుతుంది అనే దానికి వాళ్ళు వస్తున్నారు. 4,000 రూపాయలు మేము జీతం తీసుకుంటామని కార్పొరేటర్లు చెప్తున్నారు. 4,000 జీతం ఎందుకు తీసుకుంటున్నారు? 4,000 జీతం తీసుకొని 40 లక్షలు ఖర్చు చేయమని, 40 లక్షలు విలాసాలకు వాడుకోమని ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ యాక్ట్ చెప్పట్లేదు, మున్సిపల్ యాక్ట్ చెప్పట్లేదు. సో ఇదంతా కూడా అంటే కార్పొరేటర్స్ కూడా కొంత రిస్ట్రిక్షన్స్ పెట్టాలి. అంటే అభివృద్ధి పనులకు కేటాయించే దాంట్లో కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళకు విలాసాలకు, వీళ్ళ టూర్లకు, వీళ్ళ సంబంధించిన ఫర్నిచర్కు మాత్రం దానిలో మాత్రం కొంతవరకు కట్టడి చేయాల్సిన అవసరం ఉందనే వాదనలు మాత్రం వినిపిస్తున్నాయి. రాధిక, రైట్. థ్యాంక్ యూ ప్రభాకర్.